ఏకాదశి అంటే ఏంటి? ఏకాదశి ఎప్పుడు వస్తుంది? అసలు ఆషాఢ మాసంలో వచ్చిన ఏకాదశికి ఎందుకంత ప్రత్యేకత? అవి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఒక నెలని 2 పక్షాలుగా విడదీశారు. అవి శుక్లపక్షం, కృష్ణపక్షం. ప్రతి పక్షంలో 15 రోజులు ఉంటాయి. అందులో 11వ రోజుని ఏకాదశి అని అంటాము. అంటే ప్రతి మాసంలో మనకి 2 ఏకాదశులు వస్తున్నాయి. ఆషాఢ మాసంలో వచ్చిన ఏకాదశికి చాలా ప్రత్యేకత. ఇంకా తొలి ఏకాదశి అని అంటారు. ఎందుకంటే మహావిష్ణువు ఒక సంవత్సరంలో 4 నెలల పాటు నిద్రలో ఉంటారు. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశి వరకు నిద్రలో ఉంటారు. మహావిష్ణువు ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తారు. అందుకే ఆ ఏకాదశికి చాలా ప్రత్యేకత. ఇంకా ఆ సందర్భాన్ని తొలి ఏకాదశిగా అంటాము. స్వామి నిద్రించే రోజు కాబట్టి శయన ఏకాదశి అని కూడా అంటారు. కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశిని పద్మ ఏకాదశి అని అంటారు. ఈ 4 నెలలు విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిది. పాపాలు అన్నీ పోతాయి. ఓం నమో నారాయణ. ఇలాంటి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవడానికి ఫాలో లెర్నింగ్ లూప్స్.